టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత కొంతకాలంగా ఎక్కువగా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. తక్కువ సమయం హైదరాబాద్ లో ఉంటున్నారు. సీరియస్ పొలిటీషియన్ అయిన కేసీఆర్ ఫామ్ కే పరిమితం అవడంపై ఇంటా బయట విమర్శలు ఎక్కువయ్యాయి. ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆయనే స్వయంగా మీడియాను తన ఫామ్ హౌస్ కు ఆహ్వానించారు. ఫామ్ హౌస్ లో తాను ఏం చేస్తున్నారో, ఏ పంటలు పండిస్తున్నారో చూపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు సరిగ్గా 54 కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లా గజ్వేల్ కు సమీపంలోని జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి వద్ద ఉంది. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఆయన తనయుడి కేటీఆర్లకు కలిపి సుమారు 70 ఎకరాల్లో ఉంది ఇది. చుట్టూ ఫెన్సింగ్. మొదట్లో 35 ఎకరాలే ఉండేది. ఇటీవల కేసీఆర్ తన భూమికి సమీపంలో కాడిగెట్టున ఉండే మరో 25 ఎకరాల భూమిని కొత్తగా కొనుగోలు చేశారు. అంత భూమిలో 2 రోడ్లకు దాదాపు 6-7 ఎకరాలు పోగా మరికొంత భూమి గ్రీన్ హౌజులకు పోయింది. దీంతో పండేది కేవలం 55 ఎకరాలే. ఉన్న భూమిలో ఎంతో శాస్త్రీయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు కేసీఆర్. 10 ఎకరాల్లో గ్రీన్ హౌస్ వేశారు. ఒక్కో గ్రీన్ షెడ్ వేయాలంటే సుమారు 25 లక్షల పైచిలుకు అవుతుంది. దీనికోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3 కోట్ల రుణాన్ని తీసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు. 10 ఎకరాల్లో 14 గ్రీన్ హౌస్లను నిర్మించారు. ఇందులో ప్రస్తుతం క్యాప్సికం సాగు చేస్తున్నారు. అందరిలా సాధారణ క్యాప్సికం కాకుండా ఎరుపు, పసుపు రంగుల్లో ఉండే పంటను వేశారు కేసీఆర్. ఈ తరహా రంగుల క్యాప్సికానికి ఉత్తర భారతదేశంలో మంచి గిరాకీ ఉంది. ఒక్క క్యాప్సికంలోనే దాదాపు 8 నుంచి 10 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్నారాయన. ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా, మంచి కన్సల్టెన్సీని పెట్టుకోవడం ద్వారా తప్పకుండా వ్యవసాయం చాలా లాభసాటిది అనేది రుజువు చేయొచ్చు. వాటర్ మేనేజ్మెంటు, క్రాప్ మేనేజ్మెంట్ అనేది మామూలుగా సాంప్రదాయ పద్ధతులకు కొత్త పద్ధతులకు చాలా తేడా వచ్చింది. క్యాప్సికంతో పాటు 45 ఎకరాల్లో బంగాళదుంప సాగు చేస్తున్నారాయన. సిమ్లా నుంచి తెప్పించిన ప్రత్యేక రకాన్ని సాగు చేస్తున్నారు. ఎకరాకు 20 నుంచి 25 టన్నుల దిగుబడి వస్తుందని చెబుతున్నారాయన. ఇదే భూమిలో గతంలో సొరకాయ, బీర్నిస్, కాకర, ఆలుగడ్డ వేశారు. ప్రస్తుతం క్యాప్సికం, ఆలుతో పాటు 1.5 ఎకరం భూమిలో టొమాటో సాగు చేస్తున్నారు. మరో 3 ఎకరాలు టొమాటో వేసేందుకు దుక్కి సిద్ధమైంది. అలాగే 1/2 ఎకరంలో మామిడి మొక్కలు వేశారు. వీటితో పాటు 70 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్, దాని చుట్టూ కొబ్బరి మొక్కలు నాటించారాయన. జల్లెడ ఫెన్సింగ్ కు కూరగాయల పాదులు పెట్టారు. అంత భూమిని సాగు చేయాలంటే వ్యవసాయ కూలీలు పెద్ద మొత్తంలో అవసరం. అందుకోసం దాదాపు 30 క్వార్టర్స్ వేశారు. అందులో కొన్ని కుటుంబాలను ఉంచారు. వారికి కావలసిన అన్ని అవసరాలను చూసుకుంటున్నారు. ఇక పాడి కోసం 15 పశువులను పెంచుతున్నారు. అలాగే 5-6 గొర్రెలు కూడా ఉన్నాయి. వీటితో పాటు 15 బాతులు, 30 సీమకోళ్లు, మరికొన్ని నాటుకోళ్లను పెంచుతున్నారు. వీటి నుంచి వచ్చే పాలు, గుడ్లు, మాంసాన్ని ఫామ్ హౌస్ లో ఉండే వ్యవసాయ కూలీలే వినియోగించుకుంటారు. పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఉంచారాయన. ఇక 70 ఎకరాల భూమిని సాగు చేయాలంటే నీరు కావాలి కదా. దానికోసం 1 ఎకరంలో పెద్ద బావి తవ్వించారు. దాని లోతు 60 అడుగులు. కెపాసిటీ 10 కోట్ల లీటర్ల సామర్థ్యం. దానికి తోడు 6 బోర్లు వేశారు. మరోచోట సోలార్తో నడిచే బోరును వేశారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉండే ఇంటికి కూడా పూర్తిగా సోలార్ విద్యుత్నే వినియోగిస్తున్నారు. అలాగే ఫామ్ హౌస్ చుట్టూ దాదాపు 950 కొబ్బరి మొక్కలు నాటించారు. వాటికి తోడు ఎర్రచందనం, టేకు, ఓక్ చెట్లను కూడా నాటారు. ఇప్పటిదాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యి కంప్లీట్ అయ్యి ప్రాజెక్ట్ ఇప్పుడు ఓకే అయింది. ఈసారి ఈ 2 పంటలు కూడా చాలా లార్జర్ ఎక్స్టెంట్ పెట్టినాం. ఆలు కానీ, క్యాప్సికమ్ కానీ, కలర్ క్యాప్సికమ్ కానీ. ఇప్పుడు రియల్ ఇన్కమ్ ఇప్పుడు వస్తుంది మాకు. ఇక్కడ నుంచి ఇంకా అద్భుతంగా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు తెలంగాణ అయిపోయిన తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ ద రిపోర్టర్స్, నేను మిమ్మల్ని నెక్స్ట్ టైం ఫ్యామిలీస్తో ఇన్వైట్ చేస్తాను. అప్పటికి మీకు ఇంకా డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. స్థూలంగా కేసీఆర్ ఫామ్ హౌస్ ఇది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలిటిక్స్ ను పక్కన పెట్టి పంటల గురించే శోధిస్తుంటారని అక్కడ ఉండే సిబ్బంది చెబుతూ ఉంటారు. అయితే ఉన్నట్టుండి మీడియాను తన ఫామ్ కు పిలిపించుకొని చూపించడానికి కారణాలు లేకపోలేదు. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకే ఆయన అందరికీ తెలిసేలా ఫామ్ ఎలా ఉంటుందో బయట పెట్టారాయన. కేసీఆర్ ఫామ్ హౌస్ ను చూశాక సాధారణ రైతు సైతం చేస్తే ఇలా చేయాలి వ్యవసాయం అనుకునేలా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ చీఫ్ కు వీలైనంత సులువుగా మామూలు రైతు ఈ తరహా సాగు చేయలేడు.